ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడికి వచ్చాను నేను. మరి కాగితాలు చూశారు, ఏం చేయలేమంటున్నారు. వజ్ఞాలు తీసుకురామంటున్నారు నన్ను. నేను వజ్ఞాలు యాడ్ తెచ్చేదండి, వజ్ఞాలు పోయని చెప్పి మేడకు వచ్చామండి. కబ్జాదారులు భూమి ఆక్రమించిన వాళ్ళు తీసేసుకున్నారు. వజ్ఞాలు ఆక్రమించిన వాళ్ళు, భూ ఆక్రమించిన వాళ్ళు తీసుకున్నారు. నేను పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడికి వచ్చానండి. వస్తే వాళ్ళు అధికారుల కాడికి తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్తే వాళ్ళు కాగితాలు చూసి అంటున్నారు, ఈ అసలు కాగితాలు లేవు, మేమేం చేయలేము, వీటిని వెళ్ళిపోమని చెప్పి అన్నారండి. ఇదే అండి న్యాయం, ఇక్కడ ఉండే న్యాయం. మేము ఓట్లు వేసి గెలిపించేందుకు పని చేస్తున్నారండి మమ్మల్ని. పోలీసు వాళ్ళు పక్క ఆడుకుంటున్నారు, వీళ్ళు పక్క ఆడుకుంటున్నారు మమ్మల్ని. ఎంఆర్ఓ వాళ్ళు కూడా ఈ రకంగా మమ్మల్ని ఏదిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. పోలీసు వాళ్ళు మా ఫోన్లు చేసి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎంఆర్ఓ వాళ్ళు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఈ రకంగా మమ్మల్ని బాధ పెడుతున్నారండి. మరి 5 ఎకరాల 20 సెంట్లు భూమి అండి మరి కబ్జా చేసింది. మరి 5 ఎకరాల 20 సెంట్లు భూమిని కబ్జా చేశారు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర చిరబాబు కుటుంబం అండి. మరి ఆ కుటుంబాలు ఆక్రమించుకున్నారు. మా ఇంట్లో ఇంతను కూడా చంపేశారు కూడా చెప్తున్నాం, వింటలేదు అని చెప్పినా కూడా వింటలేదు. ఎటువంటి సాక్ష్యాలు మా కాడ లేవండి. మరి అధికారులు పని చేశారు నన్ను. మరి ఏం చేయాలంటే ఇంకెక్కడికి తిరగాలి నేను? చంద్రబాబు అన్న ఆఫీస్ కాడ తిరుగుతాను, పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడ తిరుగుతాను, లోకేష్ బాబు దగ్గరికి తిరుగుతాను, కలెక్టర్ కాడికి, ఎంఆర్ఓ కాడికి, ప్రతిసారి మేము తిరుగుతున్నాం. మాకు న్యాయం జరగట్లా. మమ్మల్ని చంపేస్తారండి, వీళ్ళు బతకలేరండి మమ్మల్ని చంపేస్తారు. చంపేసినప్పుడు అప్పుడు చల్లబడత వెళ్ళాలి, అందరూ కళ్ళు చల్లబడతాయి. మరి ఏం చేస్తాక మేము చేసేది ఏం లేదు. ఎంత తిరుగుతున్నా కూడా వింటలేదు, వీళ్ళు కూడా అధికారులు కూడా వింటలేదు. మరి వజ్రాలు తెమ్మంటే వజ్రాలు లేక తెస్తాడు, వజ్రాలు లేవా కానీ ఇక్కడికి వస్తుందండి. మేము న్యాయం చెప్పమని అడుగుతున్నాము. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా అదే కదా మేము. వజ్రాలు పోయినాయండి, వజ్రాలు లాక్కెళ్ళిపోయారు, కబ్జాదారు లాక్కెళ్ళిపోయారు. సముద్రాలు చిరబాబు, బాలసాని రాజేశ్వరరావు కుటుంబం లాక్కెళ్ళిపోయారు. మా కాడికి కాగితాలు లేవు అని మొత్తుకొని చెబుతున్నాం. మేము సర్వే నెంబర్ పెట్టుకొని అర్జీలు రాసుకొని మా కాడ ఉన్న వరకే పెడుతున్నాం. అక్కడ వచ్చి మరి ఎన్నిసార్లు పెట్టినా కూడా నాకు సమాధానం రావట్లేదు. మరి ఎన్నిసార్లు పెట్టినా కూడా మరి వాళ్ళు ఈ మాట అంటున్నారండి. మరి మేము ఏం చేయలేమంటున్నారు. మరి ఏం చేయనప్పుడు ఎందుకంటే ఇంకా మరి పార్టీలు మేము పార్టీలో తిరిగి మేము పార్టీలు ఓట్లేసి మేము గెలిపిస్తున్నాం. మరి గెలిపించిన వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు వీళ్ళు. మరి ఎట్లాగే ఇంకెవరు నమ్మాలండి మేము? మరి గతం ప్రభుత్వాలు ఇదే పని చేశారు, మరి వీళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారండి. ఎక్కడికి పోవాలండి మేము? ఎవరికాడికి వెళ్ళాలి? గెలిచేది ఒక మాట, గెలిచే ఒక మాట మాట్లాడుతున్నారు. ఎట్లాగండి? నేను తెలుగుదేశం పార్టీలు తిరుగుతాను, పవన్ కళ్యాణ్ ఆఫీస్ వద్ద తిరుగుతాను. ఈ రకంగా నన్ను బాధ పెడుతున్నారండి, చాలా బాధ పెడుతున్నాను, హింసించేస్తున్నాను నన్ను. అధికారులు నన్ను హింసించేస్తానండి, బాధ పెడుతున్నారు, బాగా బాధ పెడుతున్నారు. నేను చనిపోతే కారణం వీళ్ళే అండి. దానికి కారణం వీళ్ళే. మా కుటుంబంలో ఎవరు చనిపోయినా, మేము చనిపోయినా వీళ్ళే కారణం. ఎవరైనా సరే మా ఇంట్లో కానీ మా కుటుంబాల్లో కానీ మేము కానీ ఎవరు చనిపోయినా దానికి బాధ్యతలు అధికారులే. ఎంఆర్ఓ వాళ్ళు మరి ఆఫీసుల చుట్టూ నేను తిరుగుతున్నా, ఏ ఆఫీసులో పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా ఆలకించట్లేదు మా బాధ. మరి ఈ రకంగా చేస్తున్నారు నన్ను, ఎంతో ఏదిస్తున్నారు నన్ను, చాలా బాధపడుతున్నాను నేను. ఎంత పోతుంది? 5 ఎకరాల 20 సెంట్లు భూమి అండి. మరి బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర చిరబాబు కుటుంబం ఆక్రమించు